ఓకే అండి. మూవీ అయితే ఓవరాల్ గుడ్. యాక్చువల్లీ రీమేక్ అని చెప్తున్నారు. ఓకే మూవీ గుడ్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా రీమేక్ లాగా ఉందని అంటున్నారు. ఆల్మోస్ట్ రీమేకే. యాక్షన్ చాలా ఉంది. సో మోస్ట్లీ యాక్షన్ చాలా ఉంది. దానికోసం దాని వల్ల బ్యాంక్ చేశారు. మోస్ట్లీ ఇది కంప్లీట్లీ ఒక పొలిటికల్ జానర్. పొలిటికల్ జానర్. సో యాక్చువల్గా తమిళ సినిమాస్ మోస్ట్లీ దే క్రియేట్ మీనింగ్ఫుల్ వేస్. ఇప్పుడు సీఎం అయినారు, స్టాప్ టైమ్ సీఎం కాకుండా ఉండడానికి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ రిలేటెడ్ టు తమిళనాడు సీఎం ఎలా వచ్చారు, సో హౌ టు బి లైక్ సీఎం పొజిషన్ ఎలా ఉండాలి. సో ఉమెన్స్ గా మీనింగ్ఫుల్ ఉంది. ఉమెన్ చాలా అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇది మలుచుకున్నారని చెప్పొచ్చా? మలుచుకున్నా అంటే టర్న్ చేసుకున్నారా ఆయన సైడ్? లేదా అట్లా కాదు. ఇది యాక్చువల్లీ రీమేక్ ఎందుకు చేస్తారంటే ఈ ఫిలిం చేసేటప్పుడు కూడా యాక్చువల్లీ ఈ వాజ్ యాక్చువల్లీ 3-4 ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ప్లాన్ ఉండేది విజయ్కి రావాలి చేయాలి ఫర్ పీపుల్ అని. సో చాలా ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ప్లాన్ ఉంది. సో ఆ థాట్స్ కొన్ని మూవీస్ లో డైలాగ్స్ అన్ని ఫిల్ చేశారు దీంట్లో. హైలైట్స్ ఏమున్నాయి ఇందులో? హైలైట్స్ సేమ్ విజయ్ సేమ్. యాక్చువల్లీ ఆయన పేరు విజయ్. ఆయన పేరులో ఉండే ఈ టీవీకే ఆ పేర్లో ఉండే తలపతి వెట్రి కొండల్ అని పేరు ఉండే. సో టీవీకే అంటే తలపతి వెట్రి కలగం ఆయన పార్టీ పేరు. సీఎం చాలా హ్యాపీ విత్ మూవీ అండ్ సీఎం నౌ. ఇది ఈ పొలిటికల్ ఎంట్రీకి ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవచ్చా దీనికి సంబంధించి? అలా ఏముండదు. ఇట్స్ టోటలీ ఫర్ పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఓన్లీ ఫర్ ద పీపుల్. విజయ్ ఫర్ పీపుల్ ఆఫ్ తమిళనాడు. సినిమా కెరియర్ కి పర్ఫెక్ట్ ఇది అనుకోవచ్చా మనము? ఎండింగ్ అనుకోలేదు మేము. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము ఇట్లాంటి మూవీ ఎండింగ్ చేసేటప్పుడు. ఇట్స్ ఓకే ఫైన్. అండ్ లాస్ట్ లో నెల్సన్, లోకేష్ వచ్చారు, మళ్ళీ అట్లీ వచ్చారు. హ్యాపీ, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ, ఆల్ గుడ్. చాలా బాగుంది. పూజా హెగ్డే గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్చువల్లీ పూజా హెగ్డేకి కీ రోల్ ఇచ్చారు ఈ మూవీలో. ఓకే కొంచెం యాక్చువల్లీ తలపతి మూవీస్ లో విజయ్ అమ్మాయిలకి ఇవ్వరు యాక్చువల్లీ. ఓకే మామూలుగా వచ్చి వెళ్ళిపోతాం, కానీ ఈ మూవీలో షీ హ్యాడ్ గుడ్ కీ రోల్ ఇచ్చారు ఆమెకి. యాక్చువల్లీ గుడ్. సూపర్ మూవీ అయితే అవుట్ స్టాండింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా తీశారు. అంటే ది నాట్ ఓన్లీ దిస్ ఫర్ ఉమెన్ అండ్ ఫర్ ఆల్ ద మెన్ హూ వాస్ వాచింగ్ దిస్. ఎలా పోర్ట్రే చేశారంటే ఎవ్రీ సీన్ దే మేడ్ us cry and the last వరకు దే మేడ్ I got emotional. ఇది తెలుగులో భగవంత్ కేసరి మూవీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి రీమేక్ అయిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు అండి. దీస్ మూవీస్ కంప్లీట్ డిఫరెంట్. అంటే మొత్తంకి డిఫరెంట్ తీశారు. ఈచ్ అండ్ ఒక్కొక్క సీన్ కాదు, ద ఫైట్ సీన్, ద పొలిటీషియన్ అండ్ ద ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఒక్కొక్క సీన్ మనకి చాలా చూపించారు. ఓకే, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ ఇది సినిమా కెరియర్ లో ఎండింగ్ పాయింట్ అనుకోవచ్చా? ఈ సెట్ ఇట్ ఇస్ లాస్ట్ మూవీ. ద లాస్ట్ కి మళ్ళీ స్క్రీన్ వచ్చింది. దిస్ ఇస్ ద బిగినింగ్. ఐఎమ్ నాట్ షూర్ దేర్ ఇస్ ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయనని ముందు ముందు హీరోగా చూడాలనుకుంటున్నారా, పొలిటికల్ లీడర్ గా చూడాలనుకుంటున్నారా? Now he is a CM. He has a very big responsibility to take up, and now he's a main person of Tamil Nadu, and Tamil Nadu will love people, and we love him very much. And even I want to see him in a big screen. Hope to see he gonna change his mind in the coming days. Thank you. సినిమా చూసారా? చూసా సినిమా చూసడం సేపు. సినిమా ఉంది, ఏ లెవెల్లో ఉందంటే అబ్బా సినిమా వేరే లెవెల్లో ఉందంతే. సినిమా చూసడం సేపు భగవంత్ కేసరి ఇది సేమ్ అట్టే ఉంది జాస్టిస్ గారు. కానీ విజయ్ అన్న స్టైల్ కానీ ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, కామెడీలు వేరే లెవెల్ అనమాట. అంటే కాస్త డిఫరెంట్ అనమాట. కానీ సినిమా అయితే సేమ్ అదే. భగవంత్ కేసరి సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పెద్ద హిట్ అయింది. అది ఈ సినిమా కూడా సేమ్ అట్టే ఉంది, మారలు అయితే ఎక్కడ. కానీ ఏంటంటే ఇది తమిళ సినిమా డబ్బింగ్ అయింది ఇక్కడికి. దానివల్ల ఏంటంటే పైగా విజయ్ అన్న సీఎం అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి సక్సెస్ సీఎంగా ఈ సినిమా తీసాడు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు అందరూ. పైగా ఈ సినిమా 10,000 థియేటర్లు, ఇండియా మొత్తం 10,000 థియేటర్లు రిలీజ్ అయింది. ఒక్క తెలుగులో కాస్త ఆడచ్చు ఆడకపోవచ్చు అని చెప్పను. మిగతా భాషలో అయితే బాగా ఆడుతుంది. దేనికంటే ఆల్రెడీ ఏడు సినిమా భగవంత్ తీసుంది. తీసుంది పెద్ద బ్లాక్ బస్టర్, అది హిట్ కూడా అయి ఉంది. అదే సినిమా తీసుకొచ్చి ఇక్కడ తీసి మళ్ళీ అదే డబ్బు పెట్టారు. కాబట్టి అదే కాస్త బాధ. దానికి ఏంటంటే ఎవరేం చేయలేవు. ఈ సినిమా ఎప్పుడో తీసేసాడు ఈయన. తీసేసి అనుకోకుండా సీఎం అవడం, మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ వేయడం అయింది అంతే, ఇంకేం లేదు. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇది స్టార్టింగ్ పాయింట్ అని అనుకోవచ్చా? ఇందులో ఏమైనా చూపించారా దానికి సంబంధించి? ఇందులో పొలిటికల్ అయితే చూపించారు, కానీ లాస్ట్లో ఇచ్చారు బాగా. ఎందుకంటే మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలని. ప్రతి ఒక్కరు రండి, ఓటు వేయండి, మీకు మార్పు రావాలంటే ఓటు వేయండి అని చూపించాడు అన్నమాట క్లారిటీగా. ఇందులో ఏం హైలైట్స్ ఉన్నాయండి? హైలైట్స్ అంటే సేమ్ అదే ఉంది, ఇంకేం లేదు. భగవంత్ గారి సినిమా సేమ్ అదే. అంటే ఒక ఆడపిల్లల్ని వాళ్ళకి ప్రోత్సాహం,
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, ఆడపిల్లలు కూడా అన్నింటిలో పైకి ఎదగాలని చూపించారు, అంత బాగా. కానీ యాజ్ తీసుకుంది అదే కొంచెం బాధ ఉంది. అది మనం ఏం చేయలేం, చెప్పారు కదా ఆల్రెడీ సినిమా అదే సినిమాని. కానీ విజయాన్ని మీద మాకున్న అభిమానం అన్నమాట. ఇప్పుడు మరి విజయ్ గారు పొలిటికల్ లోకి వెళ్ళిపోయారు, సినిమా రంగానికి ఫుల్ స్టాప్ పెట్టారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే కొద్దిగా బాధగా ఉంది. సినిమాలు ఇక నుంచి చేయను, ఇదే లాస్ట్ అన్నాడు. కానీ చేయించామని చెప్పలేం, ఎందుకంటే మనం ఇది వరకు పాత రోజుల్లో పోతే సినిమా యాక్టర్లు అందరూ సీఎంలుగా పిఎంలుగా పోటీ చేయడం, అక్కడ మళ్ళీ సక్సెస్ కాకుండా మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈటే చేయడం. అది కమల్ హాసన్ గారు కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా తెలుగులో చూసుకుంటే చాలా మంది ఉన్నాయి. కాబట్టి అదన్నీ నమ్మలేకపోతున్నాయి. సరే అతను ఒక 4 ఏళ్ళు చేయడేమో, తర్వాత మళ్ళీ చేయించాము చెప్పలేం కదా. అంటే పొలిటికల్ గా ఫెయిల్ అయ్యి ఇక్కడ రావాలంటున్నారా, అలా వస్తారంటున్నారా? ఫెయిల్ అయినా పాస్ అయినా ఇది మంచి మంచి డబ్బు ఆదాయం ఇది వాళ్ళకి. ఇది ఒక వ్యాపారం అనమాట. డబ్బులు వస్తాయి, అభిమానులు కూడా కాదని లేరు. మళ్ళీ జనాలు అందరూ పోయి చేయండి 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 అంటారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు. నమ్మలేము ఇది సినిమా చేయము అంటే నమ్మలేము. అది అంతే. ఇంత మార్కెట్ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన తర్వాత చేయరు అనేది నమ్మలేకుండా. విజయ్ గారిని హీరోగా చూడాలనుకుంటున్నారా ముందు ముందు, లేకపోతే మీరు అభిమానిగా పొలిటికల్ గా చూడాలి? రెండు సీఎంగా కంటిన్యూ సీఎంగా, ఇంకా తమిళనాడుకే కాదు దేశం మొత్తానికి ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ అవ్వాలి. అలాగే సినిమా హీరోగా కొత్త సినిమాలు కొత్త కంటెంట్ చేయాలి, అదే ఉంది లోపల. దయచేసి ఇంకోసారి ఈ రీమిక్లు ఈ డబ్బింగ్లు చేయొద్దు ఇంకా, అంతే. అదొకటే బాధగా ఉంది. ఆల్రెడీ భగవంత్ కేసరి చూసి మళ్ళీ ఇదే చూసినట్టుంది యాజ్ సీజన్. పైగా థియేటర్లో కూడా సినిమాని తమిళ్ వేయడం అయితే కొద్దిగా డిసప్పాయింట్. తెలుగు హైదరాబాద్కి వచ్చి ఆ భాషలో వేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. అది థియేటర్ కూడా జనాలు తక్కువ ఉండదు. దీనికి కారణం ఏంటంటే తమిళ భాష ఉన్నది, ఇంక నుంచి అన్ని భాషలు ఉంది. దయచేసి తెలుగు సినిమాని అదే తెలుగులోకి ఏదైనా డబ్బింగ్ చేస్తే తెలుగులోనే బియ్యండి. పరభాషలు వేస్తే మాకెట్ట అర్థం వాళ్ళు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నలకి అక్కలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అందరూ చెప్పేది ఒకటే, థియేటర్ పోయి ఈ సినిమాని చూడండి. ఒక మంచి విజయం సాధించాం మనం, ఇది మనది. ఈ సినిమా